అధికారం ఉంది కదా అని చెప్పని వెకిలి చేసేకి పాల్పడతా ఉన్నాడు. నాకు మరి అసలు మొత్తం క్యాబినెట్ ఒప్పుకుందా? మేనిఫెస్టోలో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కాక మీరు, కానీ ఇది క్యాబినెట్ ఒప్పుకుందా? దీనిపైన విస్తృత చర్చ జరిగిందా? ఇవాళ మార్పులు చేర్పులు చేస్తా అంటున్నావు. మీ తాత జాగీర్లా ఏమైనా విగ్రహాలు? ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, ఉద్యమాన్ని ముందుండి నడుపుతున్నటువంటి ఒక పెద్ద మనిషిగా 10 మంది ఉద్యమకారులు, వందలాది మంది ఉద్యమకారులతో చర్చ చేసిన తర్వాత బిఎస్ రాములు గారు, గంగాధర్ గారు, చారి గారు, ఇటువంటి ఒక పెద్ద జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇటువంటి వాళ్ళందరితో చర్చ చేసిన తర్వాత వాళ్ళందరి సమ్మతితో, వాళ్ళ ఆలోచనలతో ఆ విగ్రహాన్ని తయారు చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్ట పోతారట చూడ్రిగా సిద్ధమవుతున్న తెలంగాణ తల్లి విగ్రహం ఆయన ఒక్కడే పోతారట. మీరు మీ ఇంట్లో మీ మదర్దో లేకపోతే మీ గ్రాండ్ మదర్దో విగ్రహాలు పెట్టుకుంటే మాకు ఆ సంబంధం లేదు. కానీ తెలంగాణ ఆత్మను నువ్వు ఆవిష్కరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మార్పు చేర్పులు చేస్తా అంటే నీకెక్కడిది? నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేవు. నువ్వు తెలంగాణ ఉద్యమం దాడి చేసినటువంటి వాడివి. నువ్వు ఆ ఉద్యమ స్వరూపాన్ని ఎట్లా విధ్వంసం చేస్తావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళ ఒక విషయం అడగదలుచుకున్నాను నేను. ప్రజలారా, నేను తెలంగాణ సమాజాన్ని కూడా లోతుగా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? ఈ సింబల్ని ఎవడన్నా విధ్వంసం చేయగలుగుతాడా? చేస్తే ఏమంటాం చెప్పండి? వందే మాత్రం కూడా మనం వాడుకుంటున్న వందే మాత్రం వేరు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాడుకునేట్టుగా వందే మాత్రం వేరు. రేపు పొద్దుగాల ఈ వందే మాత్రం కాదు ఆ వందే మాత్రం పెట్టండి అంటే ఊకుంటుందా భారతదేశ సమాజం? జనగణమన మార్చమంటే భారతదేశ సమాజం ఊకుంటుందా? దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎట్లయితే చెరపలేరో తెలంగాణలో కేసీఆర్ను చెరపలేరు. కేసీఆర్ గారు తయారు చేసిన ఉద్యమ స్వరూపాలను కానీ ఉద్యమ అస్తిత్వాన్ని కానీ చెరపలేరు అనేటువంటి ఒక ఇంగితము లేకుండా, విఘ్నత లేకుండా, ఒక క్రూరమైన మనస్తత్వంతో, ఒక శాడిస్ మనస్తత్వంతో ఇవాళ వ్యవహరిస్తూ దుర్మార్గానికి పాల్పడతా ఉన్నాడు. తెలంగాణ అంటే గౌరవం తెచ్చినట్టు ఒక వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ అంటే గౌరవం ఇచ్చినటువంటి ఒక విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం. ఆ తల్లి విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలనే ప్రయత్నం చేయటం న్యాయం కాదు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.